మాతృదేవోభవ. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. అమ్మా, శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో. ఎవరో ఎందరో దేవతల్ గలరు, ఎవరో ఎందరో దేవతల్ గలరు. వారి సృష్టి మూలంబనన్ వివరించన్ భవదీయ గర్భము. అమ్మా, వారి సృష్టి మూలంబనన్ వివరించన్ భవదీయ గర్భము. నిజంవే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు. నిజంవే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు. మదంబా సృష్టి మూలంబదే, మదంబా సృష్టి మూలంబదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 716వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భారతీయ సంస్కృతిలో విశేషం ఏమిటంటే బహుళ ఆరాధనా తత్వం. ఇగో భాద్రపద మాసం అంతా మనం 9 రోజుల పాటు వినాయకుడిని ఆరాధన చేశాం. 9 రాత్రులు అంటే 9 రోజులు. పూజల్లో రాత్రి అంటే రోజు అని అర్థం, పగలు చేయొద్దని కాదుగా. అలాగే వెంటనే వాళ్ళ అమ్మగారు వస్తుంది, ఏమయ్యా మరి మా అబ్బాయికి 9 రోజులు చేశారు, కన్న తల్లిని నేను, నా సంగతి ఏమిటి ఉంటుంది. అమ్మా నీకు 10 రోజులు చేస్తావమ్మా దసరా అంటాం. ఆశ్వీజ మాసం వెంటనే 10 రోజులు చేస్తాం. అప్పుడు వాళ్ళ నాన్నగారు వస్తారు, పరమశివుడు, మా ఆవిడికి 10 రోజులు చేస్తారా ఉత్సవాలు, మా అబ్బాయికి 9 రోజులు చేస్తారా, కుటుంబాన్ని పోషిస్తున్నవాడిని నేనా, అందులోనూ భిక్షమెత్తి మరీ పోషిస్తున్నాను వీళ్ళందరినీ, మరి నా సంగతి ఏమిటంటాడు. అయ్యా నాయన, నువ్వు 3వ కన్ను తెరవకు, నీకు నెలంతా చేస్తాం, కార్తీక మాసం అంటాం. కృత్తికా నక్షత్రం ప్రధానంగా కలిగిన మాసం కార్తీక మాసం. ఆ తర్వాత వీళ్ళ మేనమామ వస్తారు, శ్రీ మహావిష్ణువు వారు. మరి ఏమయ్యా ఆ వర్గం ఓటేనా, మా వర్గం ఓటుందయ్యా, దేవతల్లో మాది ప్రధానమైన వర్గం, మమ్మల్ని అశ్రద్ధ చేస్తే ఇలా, నాయన కోపానికి రాకుండా దేవతల్లారా నీకో నెల చేస్తామయ్యా అని మార్గశిర మాసం ధనుర్మాసం అంతా ఆయనకి ఉత్సవాలు చేస్తాం. కార్తీక మాసంలో సోమవారం ఎంత ప్రధానమో మార్గశిర మాసంలో లక్ష్మీవారం అంత ప్రధానంగా భావిస్తారు. లక్ష్మీవారం అంటే గురువారం, పూర్వం దాన్ని లక్ష్మీవారం అని అనేవారు. అలాగా ఈ ఆరాధనా విధానాన్ని గమనించండి. 4 మాసాలు వరుసగా నలుగురు, భాద్రపద మాసంలో వినాయకుడు, ఆశ్వీజ మాసంలో అమ్మవారు, కార్తీక మాసంలో శివుడు, కేశవుడు కూడా, ఆ పైన మార్గశిర మాసంలో ప్రత్యేకంగా కేశవుడు, ధనుర్మాసం. ఇలా ప్రతి నెలలోనూ ఒక భిన్నమైనటువంటి రూపంలో భగవంతుడిని ఆరాధించమనడంలో ఉద్దేశం ఏమిటంటే, బాబు నువ్వు నీది అనుకుంటున్న రూపం కూడా ఆయనది. ఈ నేను నాది అనేది మర్చిపోతేనే భగవత్తత్వం అర్థమవుతుంది. అహం మమ, ఈ 2 వదిలేయాలి. వేదములు శాస్త్రముల నుంచి శంకరాచార్య స్వామి వరకు అందరూ చెప్పింది అదే, అందరము చేయలేకపోతున్నది కూడా అదే. చెప్పడం ఎంత తేలికో చేయడం అంత కష్టం అనేది మనం ఈ ముందు భాగాల్లో ఇంకా బాగా చూస్తాం. ఎందువల్ల ఈ యుద్ధాలు ఇలా జరుగుతున్నాయి అనేది. ఈ బహుళ ఆరాధనా విధానాన్ని మనం అర్థం చేసుకుంటే ఏ మతం వాళ్ళతోనూ మనకి ఏ తగాదా ఉండదండి, మన మతం వాళ్ళతో సహా. మనం ఒక విగ్రహం పట్ల మమకారాన్ని పెంచుకోవడం ఎటువంటిది అంటే బిడ్డ పట్ల మమకారం పెంచుకోవడం లాంటిది. పిల్లలు తప్పు చేసినా చర్య తీసుకోలేకపోవడం కాదని, కనీసం మందలించడానికి కూడా భయపడే తల్లిదండ్రులు ఉన్నారు, పైగా సమర్థించడం. నేను హాంకాంగ్లో ఒక మహానటుడు గురించి విన్నాను. నేను హాంకాంగ్లో హాలీవుడ్ నటుల్లో అతను చాలా ప్రసిద్ధుడు. వాళ్ళ అబ్బాయి మత్తుమందులు వ్యవహారంలో పట్టుబడ్డాట. వెంటనే ఇంట్లోంచి బహిష్కరించి కఠిన శిక్ష వెయ్యమని తనే చెప్పి పోలీసులకు పట్టించాడు. పట్టించింది ఆయనే. ఎంత ఆదర్శమైన చరిత్ర అండి. మరి ఆయా రంగాల్లో పెద్దవాళ్ళైన వాళ్ళు తమ పిల్లల కారణంగా శంకరగిరి మాన్యాలు పట్టేసిన వాళ్ళు, అడ్డగోలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు, అడ్డంగా పిల్లల్ని కాపాడుకుంటున్న వాళ్ళు, వాళ్ళు రకరకాల కూడని పనులు చేసి ఆస్తులు తగలబెట్టినా సరే వృద్ధాప్యంలో కర్మకాలి వాళ్ళ కోసం సంపాదిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరండి. ఇదంతా ధృతరాష్ట్ర ప్రపంచం కాదా? ఆ హాంకాంగ్ నటుడిది సగర మహారాజ ప్రపంచం కాదా? సగర మహారాజు తన కుమారుడైన అసమంజసంగా ప్రవర్తిస్తే 20 ఏళ్ల వయస్సులో దేశ బహిష్కార శిక్ష విధించాడు. ఆ శిక్ష కారణంగానే అతను మహాయోగి అయ్యాడు. అసమంజసుడు కూడా సమంజసుడు అయ్యాడు. తర్వాత శిక్ష పనిచేసింది. ఎప్పుడు ఇది ఉండాలండి. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి వ్యాసాల్లో చాలా స్పష్టంగా చెబుతారు.
10 సంవత్సరాల కఠిన శిక్ష విధించినా నేరస్తుల్లో మార్పు వస్తుందో రాదో మనం చెప్పలేం. 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో వస్తుంది మార్పు అన్నాడు. 10 మంది ఈసడించుకుంటే 10 రోజుల్లో వస్తుంది మార్పు. అంచేతను గొప్పవాళ్ళైనంత మాత్రం చేత, పాలకులైనంత మాత్రం చేత, నాయకులైనంత మాత్రం చేత మనం వాళ్ళతో సన్మానాల కోసం, వాళ్ళ సహవాసం కోసం ఎగబడకూడదు. వాళ్ళు మంచివాళ్ళా కాదా, నీతిపరులా కాదా, మనకి తెలుసున్నంత వరకు, మన దగ్గర సమాచారం ఉన్నంత వరకైనా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకైనా కనీసం కొంత తెలిసొస్తుంది. ఆయన మనతో సన్మానం చేయించుకుందుకు ఆయన తిరస్కరించారంటే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తాడు. వేళ కాకపోతే రేపైనా. దానివల్ల మనకు పోయేదేం లేదు. ఇప్పుడు వీరొకరో వచ్చి ఓ దండేస్తే వచ్చే నాకు పెద్ద సౌభాగ్యం ఏం లేదు. ఇక్కడ వేయకపోతే వచ్చే దౌర్భాగ్యము లేదు. మొహమాటం లేకుండా మాట్లాడగలిగితే మొహం మీదే లేదు, పరోక్షంగానే తెలియజేయాలి. ఇందువల్ల మీ సన్మానం మాకు అక్కర్లేదు, మీలో మార్పు వచ్చినప్పుడు ఆలోచిద్దాం. ఇందువల్ల మీ ఇంట్లో పెళ్లికి నేను రాను, మీలో మార్పు వస్తే ఆలోచిద్దాం. మంచి చెడ్డలు ఏవీ పట్టించుకోకుండా ఫేమస్ ఒకటే ఇంగ్లీషులో దొరికిన మాట మనకి. ప్రసిద్ధులైతే చాలు, వాళ్ళు పిలవడమే గొప్ప అదృష్టం అనుకోవడం. టపటప ఒక 10,000 మంది వెళ్ళిపోవడం. అసలు ఇన్ని వేల మందికి ఇంత పెద్ద వైభవంగా విందులు వినోదాలు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనకి? అది ఎటువంటి సంపాదన? దాన్ని చూసి ఇంకెంతమంది పాడవుతున్నారు ఆదర్శంగా తీసుకుని, లేనడు అప్పులు చేసి ఖర్చు పెట్టి. అదే కులం వాళ్ళు, మన దగ్గర ఈ కులం జబ్బు ఒకటి ఉంటుంది కదా దేశంలో, ఆ కులంలో వాళ్ళు ఎంత కట్నం ఇస్తే పాపం ఆ కులాల్లో పేదవాళ్ళు కూడా అంత కట్నం ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి కులంలోనూ ధనవంతులు ఉన్నట్టే ప్రతి కులంలోనూ పేదవాళ్ళు ఉన్నారు. ఈ సాపత్రయం, ఈ పోలిక కారణంగా తేడాలు వస్తున్నాయండి. ఇది మొత్తం పోవాలి అంటే మనకి ఆత్మజ్ఞానం పొంది తీరాలి. దేహం మనం కాదు, దేహంతో ఏర్పడిన కులము, మతము, ప్రాంతము అన్నీ ఏది మనం కాదు. ఇవన్నీ తగిలించుకున్న బెళ్ళాలు. ఈ అహం మమ పోగొట్టుకోగలగాలి. మతం యొక్క సారాంశమే అది, మత ప్రవక్తల బోధనల సారాంశమే అది. అది గ్రహించినంత వరకు ఇక్కడే కాదు ప్రపంచమంతా ఈ దండయాత్రలు తప్పు. అందుకే మాతృప్రార్థన పద్యంలో కవి నేను ఒక్క మాట అన్నాను, అమ్మా నిజంబే దానికంటే గురుప్రవరుండెవ్వడు దైవం ఇవ్వడు. అసలు ఇంతమంది దేవతలు ఉంటారని, ఒకే భగవంతుని ఇన్ని రూపాలలో, ఇన్ని రకాలుగా, ఇంత సరదాగా, ఇంత హాయిగా మేళతాళాలతో, నృత్యగీతాలతో, ఊరేగింపులతో ఆరాధించవచ్చని నీ కడుపున పుట్టబట్టి ఇండియాలో పుట్టబట్టే కదమ్మా తెలిసింది నాకు. ఇది ఇథియోపియాలో పుడితే, ఇరాన్లోనో ఇరాక్లోనో పుడితే నా బతుకేమైపోయేదో, శరణార్థంలో ఏ సముద్రాల్లో దూకాల్సి వచ్చేదోనమ్మా. భారతదేశంలో పుట్టడం ఎంత అదృష్టమమ్మా. అందుకని నాకు మిగిలిన దైవాల సంగతి నాకు తెలియదు, కానీ నాకు పుట్టినలైనటువంటి నీ గర్భమే నాకు గర్భగుడి, నీ హృదయమే నాకు దేవుడు అని తల్లికి నమస్కారం చేస్తున్నావు. శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో ఎవరో ఎందరో దేవతల్ గలరు, వారి సృష్టి మూలంబనన్ వివరించన్ భవదీయ గర్భము నిజంవే తల్లి నిజంవే దానికంటెన్ గురుప్రవరుండెవ్వడు దైవమెవ్వడు మదంబ సృష్టి మూలంబదే మదంబా సృష్టి మూలంబదే. మన సృష్టికి తల్లి కారణమైతే తల్లితో సహా మన సృష్టికి జగదంబ గర్భం కారణం కాదా అండి? మాతకి జగన్మాతకి తేడా ఏముందండి? మధ్యలో జగత్తు అనే భావన తప్పితే. ఒక క్షణం విరామంలో ఆ అపూర్వమైన అనుభూతిని పొందే ప్రయత్నం చేద్దామండి. ఈ భావన లేకపోవడం వల్ల అంతా ఒక్కటే, అన్నీ ఒక్కటే, ఊరికే లౌకికమైన వ్యవహార భేదాలే మనుషుల మధ్యలో, దేశాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో, జాతుల మధ్యలో ఉంటాయి అనే భావన లేకపోవడం వల్లే హిందూ మతంలో కాదండి, ప్రపంచవ్యాప్తంగా ముస్లిం క్రైస్తవుల మధ్యలో కూడా యుద్ధాలు వచ్చాయి. దాడులు చేయువారికి స్వతంత్రత హెచ్చు, స్వతంత్రత హెచ్చు, భూమండలమందు ఏనాడును వల్లకాడును వినాయనిపించదు వారికి, జగమ్మునందు జగత్తునందు ఏనాడును వల్లకాడును వినాయనిపించదు వారికి. అట్టివే దాడులు పశ్చిమావనిని తాండవమాడెను 100 క్రూషేడుల పేర ముస్లిములు జీససు భక్తులు పోరు సల్పగన్. నిజానికి క్రైస్తవ మతం మూలం, దాని నుంచే పుట్టింది ముస్లిం మతం. అందులో విభాగమే ప్రధానంగా చెప్పాలంటే. అందుకే పేర్లు కూడా ఇంచుమించు ఒకలా ఉంటాయి చాలా చోట్ల. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో క్రీస్తు పేరు అదే కదా, అక్కడే క్రైస్తవ మతం. అంతకుముందు మతం ఉండే అవకాశమే లేదా మతానికి. తర్వాత 500 ఏళ్లకు పుట్టింది 5వ శతాబ్దం ప్రారంభంలో, మన దగ్గర గుప్తరాజుల కాలం నడిచేటప్పుడు.
అది ఎప్పుడు 500-600 ఏళ్లలో మన మీద దాడి చేసే స్థితికి వచ్చేసింది. మన బలహీనతలే. పోనీ వారేమన్నా బలవంతులా? అక్కడ ఎలా ఉంది? దాడులు చేయు వారికి స్వతంత్రత హెచ్చు. దాడి చేయాలనే ఆలోచన ఉన్న వాడికి, నయీం లాంటి వాడికి లెక్క ఏమిటండి? దేన్నైనా చేస్తాడు, ఎవరి మీదైనా చేస్తాడు. తన వాళ్ళు పరాయి వాళ్ళ భేదం కూడా గొప్ప ఆత్మజ్ఞానం ఉంటుంది అక్కడ. నేను ఎక్కడో అమెరికాలో అవధానం చేస్తుంటే అడిగారు ప్రసంగంలో సరదాకి, ఏమండి తాగేవాడు అంటారు, తాగుబోతూ అంటారు, రెండింటికి తేడా ఏమిటన్నారు. వాడంతటి వాడు తాగేవాడు కింద లెక్క, ఇతరులకు కూడా పోసేవాడు తాగుబోతు కింద లెక్క అన్నాను. ఔదార్యాలు చాలా ఉంటాయండి పుచ్చుకునే వాళ్ళకి. నలుగురిని పిలుస్తారండి, వాళ్ళు నలుగురు రాకపోతే వీళ్ళు పుచ్చుకోరండి. అసలు వాళ్ళ డబ్బులు కూడా వీళ్ళే ఇస్తారండి, పిలిచిపోస్తారండి. మహా ఔదార్యం అండి. అలాగే దుర్లక్షణాలు ఉండే వాళ్ళకి బ్రహ్మాండంగా అసలు స్వపరభేదం ఏది లేనంత విశాల భావాలు ఉంటాయండి. అందరినీ కలిపేసుకుంటారండి. వాళ్ళ పేకాటే వాళ్ళకి ముఖ్యం అండి. అలాగే దండయాత్రకు అలవాటు పడిన వాడికి వీడు వాడనే భేదం ఉండదు, సొంత మనుషుల మీద కూడా చేస్తాడండి. వాడు రాజ్యానికి రావడానికి తల్లిని తండ్రిని చంపేస్తాడండి. అటువంటి చరిత్రలు చాలా ఉన్నాయండి. భూమండలమందు జగత్తునందు ఏ నాడును వల్లకాడును వినాయనిపించదు వారికే అన్నాడు ఒళ్ళుమండి కవి. ఏ నాడు అంటే ఏ ప్రాంతం కానీ చివరికి వల్లకాడు కూడా వదిలిపెట్టాడు, అది కూడా ఆక్రమించేస్తాడు. వల్లకాడు ఆక్రమించి రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఏరేటి మన దగ్గర. నమ శివాయ, రుద్రభూమి, వాళ్ళకి అదే గతి చివరికి. ఎందుకంటే ప్రభుత్వం శ్మశాన భూమి ఆక్రమించే కట్టే అలా చేశారు. అంచేతను అట్టివే దాడులు పశ్చిమావరణి తాండవమాడెను 100 ఏళ్ళు, కొన్ని 100 ఏళ్ళు, శతాబ్దాల పాటు రెండు మతాల మధ్యలో భయంకరమైన దాడులు, పరస్పర దాడులు జరిగాయి. వాటిని క్రూసేడ్స్ అన్నారు చరిత్రలో. కవి వాటిని కూడా ప్రస్తావిస్తున్నాడు. ఇది విశ్వకావ్యం, కేవలం భారతదేశ ఘట్టాల కోసం వచ్చింది కాదు. భారతీయమైనటువంటి అద్వైత తత్వం ఆధారంగా, వేద ప్రమాణమైన వైదిక ధర్మం ఆధారంగా ప్రపంచ చరిత్ర అంతా విశ్లేషించే కావ్యం కాబట్టి అన్ని విషయాలు ఇందులో వస్తాయి. భారతీయుల విషయాలు ప్రధానంగా వస్తాయి. అసలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయో గమనించండి. ఇదేదో మతద్వేషంతో జరిగేవి కాదండి. చూద్దాం తర్వాత ఏం సమాధానం వస్తుందో తరంగం నుంచి. ముస్లిములు జీససు భక్తులు పోరు సల్పకరు. ఎందుకు జరిగాయండి ఇవన్నీ? మత యుద్ధముల పేరు మీద ఇవి సామ్రాజ్యాధిపత్యముకై మితిలేకన్ కొనసాగే. మత యుద్ధముల పేరు మీద ఇవి సామ్రాజ్యాధిపత్యముకై మితిలేకన్ కొనసాగే. మూఢజన దుర్మేధాగరుజ్జాత మారుత సంచాలిత జాతి భేదమయి. మూఢజన దుర్మేధాగరుజ్జాత మారుత సంచాలిత జాతి భేదమయి. ఐరోపా మహాఖండమే అతలంబై కుతలంబులో నడగే. ఐరోపా మహాఖండమే అతలంబై కుతలంబులో నడగే. ఈ ఐశ్వర్య కాంక్షారతిన్. ఇది అటువంటి యుద్ధాల గురించి చెప్పాల్సిన పరిస్థితిలో వాడాల్సిన భాష. భాష ఎప్పుడూ సరళంగా ఉండాలనుకోవడం అజ్ఞానం. పరుఢంగా ఉండవలసిన చోట ఉండాలి, సమాసాలు పడవలసిన చోట పడాలి. అప్పుడే ఆ కవిత్వం చదవడానికి వీలుగా బాగుంటుంది, అనుభూతి చెందడానికి యోగ్యంగా ఉంటుంది. ఎప్పుడూ తేలిక నీరుగారి చేయకూడదు వ్యవహారాన్ని. భయంకరమైన యుద్ధం జరిగినప్పుడు భాష భయంకరంగానే ఉండాలి. దాన్నే పదకుంభనం అంటారు. ఆ పదకుంభనం ద్వారా భావం స్ఫురిస్తుంది. అర్థం తర్వాత తెలుసుకుంటాడు. ఆ మాత్రం తెలుసుకునే అవకాశం కలిగించకపోతే కావ్యాలు లోకువైపోతాయి. విద్యార్థులు ఎదగరు. కావ్యం లోకువా అదేదో గొప్ప కాదు, విద్యార్థులు ఎదగరు. ఎప్పుడూ చెప్పేటప్పుడు కవి సగం చెప్పాలి, సగం చెప్పకూడదు. అందుకే పెద్దలు నారాయణ రెడ్డి గారు అన్నారని నేను విన్నా, కప్పి చెప్పేది కవిత్వం, విప్పి చెప్పేది విమర్శ. చాలా గొప్ప మాట. మతయుద్ధముల పేరు మీద, మతయుద్ధాల పేరు మీద జరుగుతాయండి. మనం గమనించాలి. చాలా విషయాలకి మతం పేరు మీద రెచ్చగొట్టేస్తూ ఉంటారు మనని. ఇవి సామ్రాజ్యాధిపత్యముకై కొనసాగాయి. సామ్రాజ్యకాంక్షతో జరిగిన యుద్ధాలు ఇవి. వీటి పేరు మత యుద్ధం అని పెట్టారు, ఎందుకంటే మతం వాళ్ళందరినీ రెచ్చగొట్టడానికి. సరిగ్గా రాజకీయాల్లో ఇలాగే జరుగుతుందండి. ఒకడికి ఎవడికో పదవి కావాలంటే ఎవడో పెద్ద కొత్త ఉద్యమం లేవదీస్తాడు, ఏదో గొడవ పెట్టేస్తాడు. ముందు తన కులం వాళ్ళందరినీ రెచ్చగొట్టేస్తాడు. ఇంతకాలం బట్టి ఉంటున్నామండి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మన జనాభా ఎంత, మనం ఎందుకు అధికారంలోకి రావండి, వారే ఎందుకు వస్తున్నారండి అనేసరికి వీళ్ళంతా ఏకమైపోతారు. ఇంక రెచ్చిపోతారు. అదంతా ఎందుకోసం అంటే కులం వాళ్ళవన్నీ కులము వారినెవడు కూడుబెట్టెడవండు, కులము వారి పిలిచి కూడుబెట్టెడవండు అని తుమ్మల సీతారామూర్తి చౌదరి గారి మహానుభావుడు, గాంధీ గారి ఆస్థాన కవి ఎప్పుడో రాశాడు.
కులం వాళ్ళ బాగు కోరి ఒకడు నాయకుడు అవుతాడు అనుకోవడం పొరపాటయ్యా. వాడు పదవి అదే అలంకరించడం కోసమే కులం వాళ్ళని వినియోగించుకుంటున్నాడు. కులం ఓట్లు వేసే వాళ్ళందరూ జాగ్రత్త పడాలి. మనం రెచ్చిపోతాం వెంటనే మనవాళ్ళ ఏమిటి మనవాళ్ళకి అర్థం? అంతకుముందు మన పక్కింట్లో వేరే కులం వాళ్ళు ఉన్నారు, మనం చాలా సామరస్యంగా ఉన్నాం. ఒక్కసారి కుల సంఘం సమావేశానికి వెళ్ళి ఈ రెచ్చగొట్టే మాటలు విన్న తర్వాత వాళ్ళు మనకు శత్రువుల్లా కనపడుతున్నారండి. ఎక్కడ మారిందండి? మన మనస్సు కాకపోతే మారింది ఏదైనా ఉందండి? వాళ్ళ ఇంట్లోంచి మారలేదే, ఆ ఇంట్లో జనాభా పెరగలేదే, కొత్త వాళ్ళు ఎవరూ రాలేదే, ఆ ఇంటికి మనకి రాకపోకలు మారలేదే, సామరస్యాలు పోలేదే, శ్రవణ మాసం పేరంటాలు పోలేదే. ఎందుకు వచ్చిందండి ద్వేషం? కుల సంఘం సమావేశానికి వెళ్ళడమే నేరం. అక్కడ రెచ్చగొట్టేస్తారు. మన సంఖ్య, మన జనాభా, పైగా ఈ సంఖ్య గురించి మాట్లాడడం మరింత ప్రమాదం అండి. ఎందుకంటే ఏ కులం వాళ్ళు ఆ కులం సంఖ్య పెంచుకుంటూ పోతే భారతమాతకు ఏమవుతుంది? చివరికి గర్భం పగిలిపోతుంది. తప్పు కాదండి అలా మాట్లాడడం. ప్రతి కులం వాళ్ళు జనాభా పెంచుకుంటూ పోతే, ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ కార్పొరేషన్, ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ మందిని కనండి. ప్రతి కులం వాళ్ళు ఎక్కువ మందిని కంటే దేశం. మనకు ఉండాల్సింది జాతీయతాభావమా, జాతిభావమా? జాతీయతాభావం ఉండవలసిన చోట జాతి ద్వేషాలే రెచ్చగొడుతున్నారండి. సరిగ్గా మతపరంగా అయింది. వాడేదో పదవి పొందడానికి పైకి రావడానికి హిందూ మతస్థులందరూ రెచ్చగొట్టేస్తాడు, ముస్లిం మతస్థులందరూ రెచ్చగొట్టేస్తాడు. మనకు అన్యాయం జరిగింది ఈ దేశంలో అంటాడు. అంతవరకు వాడు సినిమా రంగంలో ఉండి, క్రికెట్ రంగంలో ఉండి శుభ్రంగా అడ్డగోలుగా సంపాదించుకున్నప్పుడు ఏ ముస్లింలు ఒక్కల్లా, ఏ హిందువులు ఒక్కల్లా. ఆయన మీద ఏదైనా చిన్న దాడి కానీ ఏదైనా జరిగితే, ఆయన ఏదైనా ఒక కుంభకోణంలో ఆయన ఉన్నాడో అని రుజువు అయితే వెంటనే ఈ దేశంలో మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి. మైనార్టీల మెజార్టీల మీద కూడా జరుగుతాయి. ఎందుకంటే ఆ వర్గం వారి మద్దతు కోసం. సరిగ్గా అక్కడ అంతే జరిగింది. మతయుద్ధముల పేరు మీద ఇవి సామ్రాజ్యాధిపత్యముకై మితిలేకని కొనసాగి. నిజానికి ఇది రాజ్యాధిపత్యం కోసం. దానికి మతయుద్ధం అని పేరెట్టాడు. మనుషుల్ని వినియోగించుకోవడానికి పేరెట్టారు. ఎందుకు పుట్టాయి ఇవి? జాగ్రత్త పడాలి ఇక ముందేనా. మూఢజన దుర్మేధాగరుజ్జాత మారుత సంచాలిత జాతి భేదమై. కవి ఇంత పొడుగు సమాసాన్ని ఎందుకు వాడాడు అంటే ఇది అంత తీవ్రంగా పనిచేస్తుంది, ఇది వదిలే జబ్బు కాదు, ఇది దయచేసి వదిలించుకునే ప్రయత్నం చేయండి అని. మూఢజన దుర్మేధ, మూర్ఖులైన వాళ్ళు ఉంటారు కొందరు. వాడికి తెలవదు, ఇంకోటి చెబితే వినడు. వాళ్ళ దుర్మేధ, వాళ్ళ మనస్సులో ఏదొస్తే అదే ఆలోచన. దానికి ఏమి ఇంకా తర్కం, లాజిక్ ఏమి ఒకటి మ్యాజిక్ అంతే. నేను చెప్పాను కాబట్టి గొప్పదంటాడు. నన్ను కాదనడానికి నువ్వెవరు అంటాడు. ఎవరైనా కాదంటారు, జవాబు చెప్పాల్సిందే. కాదనడం అవుననడం అనేది విషయాన్ని బట్టి ఉంటుంది, వ్యక్తిని బట్టి ఉండదండి. ఎంత పెద్ద వ్యక్తి చెప్పినా ఏ గొప్ప మాటనైనా కాదనే హక్కు ఎంత చిన్నవాడికైనా ఉంది. అది తర్కయుక్తంగా ఉందా లేదా, లోకానికి మేలు చేస్తుందా లేదా. మతయుద్ధముల పేరు మీదనవి సామ్రాజ్యాధిపత్యముకై మితిలేకన్ కొనసాగే. మూఢజన దుర్మేధాగరుజ్జాత మారుత సంచాలిత జాతి భేదమయి. ఐరోపా మహాఖండమే అతలంబై కుతలంబులో నడగే ఈ ఐశ్వర్యకాంక్షారతి. లోపల ఉండేది ఐశ్వర్యకాంక్ష, సామ్రాజ్యకాంక్ష, ఆధిపత్యకాంక్ష, పదవీ కాంక్ష. దానికి ఒకడు మతం రంగు పూస్తాడు, ఒకడు కులం రంగు పూస్తాడు, ఒకడు బంధుత్వాల రంగు పూస్తాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మూర్ఖులైన జనులు దుర్మేధ, వాళ్ళ మనసులో వచ్చిన పిచ్చి ఆలోచనవి గరుజ్జాత. ఆ రెక్కలు అనమాట. గరుత్ అంటే రెక్కలు, అందుకే గరుత్మంతుడు అంటారు. అంత పెద్ద రెక్కలు ఎవరికీ లేవు, అందుకే ఆయన గరుత్మంతుడు అన్నారు. ఈ మూర్ఖపుడు ఆలోచనలు కలిగిన మేధావుల యొక్క రెక్కలు, ఆ రెక్కలు ఎలా విసిరితే వచ్చేది గాలి, అదే గరుజ్జాత మారుత. ఆ రెక్కల నుంచి వచ్చినటువంటి గాలికి సంచాలిత జాతి భేదమై. అందరిలోనూ జాతి ద్వేషాలు వచ్చేసాయి. వెంటనే ప్రాంతాలు, మతాలు, కులాలు, మళ్ళీ ముస్లిముల్లోనే వర్గాలు, క్రైస్తవుల్లోనే వర్గాలు. మరి ఒక మతం అన్నప్పుడు 2-3 వర్గాలు ఎందుకు ఉండాలండి? అంచేతను అసలు మందు వేయవలసింది మనిషి మనస్సులో ఉండేటువంటి అహం, మమ అనే వాటికి తప్ప వర్గాలకు కాదు. ఏ వర్గం మీద శత్రుత్వ భావాన్ని పెంచకూడదు మనం. ఎక్కడైనా ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఏదైనా ఒక ఉగ్రవాదమో మరోటో ఏదో జరగగానే ఒక వర్గాన్ని గురించి మాట్లాడతాం మనం. చాలా పొరపాటు ఇది. జాతి బద్దలైపోతుంది ఇలాగా. చాలా తప్పది. అదే వర్గంలో చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అందుకే మనం ఎప్పుడు విషయాన్ని గురించి మాట్లాడాలి, వ్యక్తుల గురించి కాదు. దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో విషయాన్ని విమర్శిస్తే వ్యక్తుల్ని విమర్శించామంటారు. విషయం అంతే, మనకు కావలసింది విషయం. ఆ విషయం సరి చేసుకుంటే వారికి నమస్కారం చేయడానికి సిద్ధం. విమర్శ ఎప్పుడు అలాగే సాగాలి. అప్పుడే అదే వ్యక్తిగతమైన విమర్శ కాకుండా విషయగతమైన విమర్శ అవుతుంది. అప్పుడు అజ్ఞానం పోయి జ్ఞానం నిలబడుతుంది. మనకు కావలసింది అది.
ఈ వ్యక్తి ప్రాధాన్యం తగ్గి ఆ వ్యక్తి ప్రాధాన్యం పెరగడం కాదు, రేపు ఆ వ్యక్తి ప్రాధాన్యానికి కూడా ఇంకోటి దెబ్బలాడతాడు. దానికే ఉంది, ఎప్పుడు ఎవడు పైకి రానివాడు. అవి సహజంగా మనుషుల్లో ఉండేది, దేవతల్లోనే ఉన్నాయి, బ్రహ్మాది దేవతల్లో, మానవుల్లో ఎందుకు ఉండవు. దానికి మూలం అహం మమ, వాటికే మందు వెయ్యాలి. అది వెయ్యలేకపోతే హిందూ మతం ఏమిటండి, ఏ మతమైనా అంతే, భారతదేశం ఏమిటండి, ఏ దేశమైనా అంతే. ఐరోపా మహాఖండం మొత్తం అతలాకుతలం అయిపోయిందండి. అదే చెబుతున్నాడు చిత్రంగా కవి ఇక్కడ, అతలంబై కుతలంబులో నడక ఈ ఐశ్వర్య కాంక్షారతి. అతలాకుతలమైందనే మాట ఎందుకు వచ్చిందంటే, ఈ కుతలం అంటే భూమి, కు అంటే భూమి, కుతలం అంటే భూతలం, దాని కింద ఉండేది అతలం, దాని కింద వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం, ఈ 7 కింది లోకాలు. సరిగ్గా కుతలం కింద ఉండేది అతలం. అతలాకుతలం ఏంటంటే కింద ఉండే అతలం పైకి వచ్చింది, పైన ఉండే కుతలం కిందికి వెళ్ళింది. ఇదే అతలాకుతలం అంటే. మొత్తం అలా కలగుండు పడిపోయింది, అటు ఇటు అయిపోయింది, ఉల్టా సీదా అంటారు ఒక భాషలో, అలాగనమాట. ఇందులోనే మనం గమనించాల్సింది, సాగర ఘోష కవికి చాలా ఇష్టమైనటువంటి మాట సామరస్యం. అవనిన్ యుద్ధము యుద్ధమే, జనుల సౌహార్దంబు సౌహార్దమే, జవసత్వంబుల మేర మీర, జవసత్వంబుల మేర పోరు సలిపెన్. అవనిన్ యుద్ధము యుద్ధమే, జనుల సౌహార్దంబు సౌహార్దమే, జవసత్వంబుల మేర పోరి ఇరుపక్షంబుల్ విషజ్వాలలందవులంగా, జవసత్వంబుల మేర పోరి ఇరుపక్షంబుల్ విషజ్వాలలందవులంగా, సిరియాది దేశములలో దాంపత్య సంబంధముల్ రవళించన్, సిరియాది దేశములలో దాంపత్య సంబంధముల్ రవళించన్, మతభేదముల్ కలచున రాగానుబంధంబులన్, మతభేదముల్ కలచున రాగానుబంధంబులన్, ప్రేమకు సాటి లేదు కవి వీరుడా. ప్రేమండి, సాగర ఘోష కవి కాదమ్మా, సముద్ర పర్యంతమైన భూమండలంలో ప్రతి మనిషిని ఆకర్షించే పదం ప్రేమ. ఆ 2 అక్షరాలు ఎంత గొప్పవి. ఇంగ్లీషులో 4 అక్షరాలు, తెలుగులో 2 అక్షరాలు. ప్రేమ ఎంత గొప్పది. శ్రీకృష్ణావతారం మొత్తం ప్రేమ. స్వామి పాపపుణ్యాలు మంచి చెడ్డలు కూడా విచారించలేదండి, అపరిమితంగా ప్రేమించాడండి. ప్రేమ ప్రేమ. ఈ ముస్లిం క్రైస్తవ మతాల మధ్యలో యుద్ధాలు జరుగుతూ ఉంటే సిరియా, లిబియా మొదలైన దేశాల్లో క్రైస్తవులు ముస్లింలు పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఎప్పుడూ యువతరంలో ఈ ఆలోచన ఉంటుంది. పెద్దవాళ్ళు కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు, కులాల పేరు మీద, ఇంకా అందులో శాఖల పేరు మీద, సంప్రదాయాల పేరు మీద, ఆచారాల పేరు మీద. అక్కడ ఏదో పెద్ద నిత్యాగ్నిహోత్రం చేసేస్తున్న వాళ్ళగా, అవతల వాళ్ళు ఏదో చేయనట్టు. అది దానికి అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆచార సంప్రదాయాలు ఎప్పుడూ గొప్పవే, కానీ ఇవి కాలక్రమంలో ఏర్పడ్డాయి, కాలక్రమంలో మారుతూ ఉంటాయి కూడా. మరి ఈ మౌలికమైనటువంటి సత్యం ధర్మం దెబ్బతినకుండా మనం చూసుకోవాలి. కానీ కేవలం వీటి గురించి అంత మొండి పట్టుదలలేకపోవలసిన అవసరం లేదు. ఇవాళ 21వ శతాబ్దంలో, కంప్యూటర్ యుగంలో, సాంకేతికత విజృంభించిన యుగంలో పెద్దలందరం ఆలోచించాల్సిన విషయం. ఉంటాయి ఏ కులం, ఏ ఆచారాలు, ఏ పద్ధతులు వారికి ఉంటాయి. అసలు పిల్లలకి అనేది పెంచేది, వారికి చివరికి వారసత్వంగా ఆస్తులు ఇచ్చేది ఆ ఆచార సంప్రదాయాలు కొనసాగడానికి. కానీ ఆచార సంప్రదాయాలు కొనసాగడం ఎందుకు? సత్యం కోసం, ధర్మం కోసం. ఉట్టిన ఊరికే వ్రతాలు, పూజలు, ఆ పద్ధతులు, మన సంప్రదాయం ఇది, మన పద్ధతిగా పద్ధతి కోసమేనా? పద్ధతి దేనికి? పద్ధతి పరమాత్మ కోసం. పరమాత్మ లేనప్పుడు ఈ పద్ధతులు ఎందుకు? సరిగ్గా ఆరాధనలో ఉండే తేడా ఏది? పద్ధతే పరమాత్మ. పరమాత్మ ముఖ్యం, పద్ధతి కాదు. ఈ పద్ధతిలో ఉంటేనే ఆయన దొరుకుతాడని ఏమైనా ఉందా? అది లేదే. అందుకే ఎప్పుడు యువతరం పెద్దల ఆలోచనకి భిన్నంగా ఆలోచిస్తారు. వాళ్ళు కొడుకు చచ్చిపోతూ ఉంటే యుద్ధాల పేరు మీద వీళ్ళు పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. అవన్నీ యుద్ధము యుద్ధమే, జనుల సౌహార్దంబు సౌహార్దమే. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా. సౌహార్ద్రం అని దా కింద రావత్తు పెట్టకూడదు, సౌహార్దం. ఎందుకంటే సుహృత్, సుహృత్ అనే మాట నుంచి దానికి ప్రత్యయం చేరిస్తే సౌహార్దం అనే మాట వచ్చింది. అక్కడ రావత్తు వచ్చే అవకాశం లేదు. జనుల సౌహార్దంబు సౌహార్దమే. మళ్ళీ దా కింద ఒత్తు పెట్టేయకూడదు. సౌహార్దం రా కింద దావత్తు, దయలో దావత్తు అంతే, దాయ అంతే, మామూలు దకారమే. జవసత్వంబుల మేర పోరి ఇరుపక్షంబుల్ విషజ్వాలందవులంగా.
జవసత్వాలు ఎంతవరకు ఉంటే అంతవరకు యుద్ధాలు చేశారని. సరిగ్గా ప్రపంచ చరిత్రలో మరో పరిణామం ఏమిటంటే, యుద్ధం ఎప్పుడూ చేసి 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 విసుగు వస్తుందండి జనానికి, శాంతిస్తాయని. కానీ అప్పటికే చాలా నష్టం జరిగిపోతుంది. దాన్నే యోగ వాసిష్టంలో చిత్రంగా చెబుతారు. అడవి ఎవ్వరూ అంటించవలసిన అవసరం లేకుండా వెదురు పొదల కారణంగా, దగ్గరగా ఉండే వెదురు గడల కారణంగా అవి సన్నగా ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి, గాలికి ఊగుతూ ఉంటాయి. అలాగా మాటి మాటికి ఇలాగ లాగి ఇలా అంటుకుని ఇలా ఒరుసుకుని అంటుకుంటాయి. విచిత్రంగా ఆ వెదురు పొదలు కాదు, పక్కన ఉండే వెదురు పొదలు, పక్కన ఉండే చింత చెట్లు, పక్కన ఉండే రకరకాల సర్వీ చెట్లు, బాదులు రకరకాలుగా అంటుకుంటే మొత్తం అడవి అంతా తగలబడిపోతుందని కంగారు పడిపోతామా? విచిత్రమండి, కొంతవరకు అలా అయిన తర్వాత ఇక దానికి ఓపిక లేక అదే ఆగుతుంది. ఈలోపు ఏదో వర్షం కురుస్తుంది. ప్రపంచ చరిత్ర పరిణామం కూడా అంతే. అందుకే లోకవత్తు లీలా కైవల్యం, ఇది భగవంతుని యొక్క లీలగా సాగుతోంది, అనవసరంగా ఆందోళన చెందకండి, అహంభావానికి లోనుగాకండి అన్నారు. అందుకే కవి అంటున్నాడు చాలా స్పష్టంగా, మతభేదములు కలచునే రాగానుబంధంబులన్. మతభేదాలు, కులభేదాలు, ప్రాంత భేదాలు, చివరికి ఈ దేశం ఆ దేశం అనేటువంటి భేదాలను కూడా వివాహ సంబంధాలు దూరం చేయగలుగుతాయి. కాకపోతే ఆ వివాహాలు చేసుకునే వాళ్ళు చివరి వరకు ఆ రకమైన విశాల భావంతోనే ఉండాలి. మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు విశాల భావాలకి ప్రాతిపదికైన తెలుగులో మనం మాట్లాడదాం.